హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 4 days వ్లాగ్. ఈ వ్లాగ్లో డైలీ కుకింగ్ ఎలా ఉంటుంది, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ ప్రిపరేషన్స్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నేను, అవన్నీ వీడియోలో చూద్దాము. ఇది స్కూల్కి ఇంకా సెలవుల్లో లాస్ట్ రోజు అనమాట, అంటే బుధవారం రోజు నేను ఇలా టమాటో పప్పు చేశాను. మామూలుగా మనం ఆకుకూరలు వేసేటప్పుడు ఎక్కువ ఆకుకూర తింటే మంచిది అని ఎక్కువ వేసుకుంటాము. అలా కాకుండా కూడా ఇలా మనం అన్ని కూరల్లో మన దగ్గర కనుక ఇంట్లో ఉంటే కొంచెం కొంచెం వేసుకున్నా చాలా హెల్తీగా ఉంటుంది. మాది ఈ బచ్చల కూర మా బాల్కనీలోనే ఉంది, కుండీలో కొంచెమే ఉందని నేను దీంట్లో ఇలా వేసాను. రోజు ఒక కూర వండుతాను, 2-3 రకాలు ఏమీ చేయను. ఇంకా ఈ కూర సరిపోదు అనుకుంటే ఇప్పుడు ఈవినింగ్ ఏదైనా వెరైటీగా చేస్తాను. ఇంకా రేపు నుంచి అయితే చాలా తొందరగానే లంచ్ ప్రిపరేషన్ అయిపోతుంది. మార్నింగ్ మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్స్లో మా అబ్బాయి ఎక్కువ కర్రీస్ ఏం తీసుకెళ్ళడు, వాడికి నచ్చదంట, తినబుద్ధి కావట్లేదు అంటాడు. ఇంకా అందుకని నేను రైస్లే చేస్తాను. ఇది కొంచెం మేగడ ఉంటే నేను మజ్జిగ చేసేసుకుంటున్నాను. మేగడ అయితే నేను మిక్సీలో ఏమైనా ఇలా చేత్తోనే చేసుకుంటాను. మిక్సీలో వేస్తే ఎందుకు మంచిగా అనిపించదో, సరిగ్గా రాదు అని. ఇది కొంచెం పనే, టైం పట్టుద్ది ఇలా మనం చేత్తో మజ్జిగ చేసి వెన్నపూసి తీయాలంటే, కానీ బాగుంటుంది. ఇది కొన్ని డిన్నర్కి అయితే ఈరోజు మార్నింగ్ పప్పు చేస్తాను కాబట్టి ఈవినింగ్ డిన్నర్ కోసం ఇలా లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైస్లో ఇంక పప్పు, రైస్, పెరుగు ఇది అయితే బాగుంటుంది కాంబినేషను. ఇంకా ఇది అయిపోయాక మా అబ్బాయి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బట్టలు ఐరన్ చేసేసాను, స్కూల్ డ్రెస్సులు. ఇవి అన్నీ మనం రాత్రిపూట రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ పని చాలా తొందరగా అయిపోతుంది. నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను. వీటిని ఐరన్ చేసి 2 యూనిఫామ్లు ఉంటాయి కాబట్టి మనకి 2 రోజుల వరకు ఒకసారి చేసుకుంటే 2 days వరకు వస్తాయి కదా. ఐరన్ చేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసాను. ఇన్నర్స్, డ్రెస్, కర్చీఫ్లు, బెల్ట్, సాక్స్. లేకపోతే పొద్దున్నే వాటి కోసం మనం ఈజీగా 10 minutes కూడా పట్టేసిద్ది అవి తీసి అవన్నీ పక్కన పెట్టేయడానికి. మ్యాక్సిమం నైటే నేను చాలా వరకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను, పొద్దున్న పూట హడావిడి లేకుండా ఉండిద్దని. ఇది వాటర్ బాటిల్ కూడా నేను వాటర్ నింపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డైరెక్ట్గా మార్నింగ్ తీసేసి మనం లంచ్ బ్యాగ్లో పెట్టేసేసుకోవచ్చు. ఇలా స్పూన్ని నేను ఇలా పేపర్స్లో ఫోల్డ్ చేసి పెడతాను. తిన్నాక మళ్ళీ అది బ్యాగ్కి అవ్వకుండా ఉండిద్దని తిన్నాక మా అబ్బాయి మళ్ళీ పేపర్స్లోనే ఫోల్డ్ చేసి తీసుకొస్తాడు. డ్రై స్నాక్స్ కూడా నేను నైటే ప్యాక్ చేసేస్తాను. నైట్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం పొద్దున్నే ఎర్లీగా లేవాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ 6కి లేసినా కూడా 1 hourలో లంచ్ ప్రిపరేషన్, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ తొందరగా అయిపోతుంది. అలాగే నేనేమి మార్నింగ్ పర్సన్ కూడా కాదు, అంటే ఎర్లీగా లేగిస్తే రోజంతా డల్గా ఉంటుంది. అలాగే కుకింగ్ కూడా ఫాస్ట్గా చేసుకోలేను, స్లోగా చేస్తాను. అందువల్ల నైట్ ప్రిపరేషన్స్ అన్నీ. రేపు నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్ కూడా అన్నీ ఏమేమి కావాలో అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బిర్యానీ దినుసులు కూడా ఒక బాక్స్లో వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి వేరు డబ్బాల్లో ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడానికి టైం పట్టిద్దని ఇలా అన్నీ ఒక చోట పెట్టుకున్నాను, మసాలాలు అవన్నీ. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్, థర్స్డే, స్కూల్ ఫస్ట్ డే అనమాట. ఇలా వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు సింపుల్గానే అయిపోతుంది ఇది. నెక్స్ట్ ఇది ఆయిల్ వేసి మనం ఆ మసాలా దినుసులు అన్నీ వేసి వేయించుకున్నాక వెజిటేబుల్ ముక్కలు అన్నీ వేసి ఒక 5 minutes మగ్గనిచ్చేసి తర్వాత మనం బియ్యం కూడా ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ వేసి దీంట్లో మనం మసాలాలన్నీ వేసి కుక్కర్ పెట్టేసుకోవడమే. ఈలోపు నేను పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. అలాగే పెరుగు చట్నీ రెడీ అయ్యాక బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు దోశలు బ్రేక్ఫాస్ట్ అది కూడా రెడీ చేసుకుంటున్నాను.
బ్రేక్ఫాస్ట్ కూడా తినేళ్ళడు మా అబ్బాయి, బాక్స్లోనే పెట్టి ఇవ్వాలి. అది కూడా మార్నింగ్ తినబుద్ధి కావట్లేదు, నేను తినలేను అంటాడు. ఇంకా ఎలాగో దాన్ని కూడా బాక్స్లోనే పెట్టేస్తాను. ఇంట్లో ఉంటే మంచిగా తింటాడు. స్కూల్లో అయితే తక్కువే, ఒక దోశ పెట్టమంటున్నాడు, ఇంకా అదే పెడుతున్నాను. మా లంచ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇలా బాక్స్ ఆల్రెడీ స్నాక్స్ అన్నీ మనం నైటే చేసేసుకున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టేస్తున్నాను బ్యాగ్లో. కర్చీఫ్స్, స్పూన్స్ అవి కూడా నేను నైటే బ్యాగ్లో పెట్టేస్తాను. వాటర్ బాటిల్, లంచ్ బాక్స్లో పెట్టాను. ఇంకా ఫస్ట్ డే అయితే చక్కగా వెళ్ళిపోయాడు మా అబ్బాయి స్కూల్కి. నెక్స్ట్ డే ఫ్రైడే. ఈరోజైతే నేను టమాటో రైస్ చేశాను. ఇది కూడా టమాటో ప్యూరీ నైటే చేసి పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే టమాటో రైస్ చేశాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఊతప్పం చేశాను. ఈరోజు మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా సాటర్డే థర్డ్ డే ఇది స్కూల్కి. ఈరోజైతే లెమన్ రైస్. ఇది తొందరగానే అయిపోతుంది, దీనికి అంత ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదు. లెమన్ రైస్. రోజు అయితే పెరుగు చట్నీ ఉంటుంది కంపల్సరీగా. నార్మల్ ఒట్టి పెరుగన్నం తినాలనిపించట్లేదని అంటాడు. ఇంకా అప్పటి నుంచి నేనైతే పెరుగు చట్నీ చేస్తాను డైలీ. ఇదిగోండి ఈరోజు అయితే బుక్స్ ఇవన్నీ ఇలా వీటికి అట్టలు వేయాలి. కొన్నిటికి అంతకుముందు మా అబ్బాయి ఫ్రెండ్సే వేశారు వచ్చి. ఇప్పుడు ఇంట్లో పని అయిపోయాక ఆ పని చూడాలి. ఒక 2 hours అయితే పడుతుంది వాటికి. ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయాక మేము కూడా బ్రేక్ఫాస్ట్ అన్నీ తినేసాక నేను ఆ బుక్స్కి అట్లేయడం మొదలు పెట్టాలి. మాకు కూడా సేమ్ అబ్బాయికి ఏదైతే నేను పొద్దున్నే చేస్తానో లంచ్ సేమ్ మాకు కూడా అదే. డిన్నర్కి మాత్రమే కర్రీస్ చేస్తాను. ఇంకా దానివల్ల పని తొందరగానే అయిపోతుంది, వంట పని. ఈ బుక్స్ కూడా ఏంటంటే బుక్స్ స్కూల్లోనే పెట్టేస్తారు. అన్ని బుక్స్ మోసుకురావాల్సిన అవసరం అయితే లేదు. రోజు హోంవర్క్స్ చదువుకునే ఏమన్నా ఉంటే అవి మాత్రం తెచ్చుకోవచ్చు. అందుకని ఇలా కవర్స్ వేసి మనం నేమ్స్ అన్నీ రాసేస్తే రేపు ట్యూస్డే నుంచి ఇంకా బుక్స్ అన్నీ స్కూల్లో పెట్టేస్తాడు. అందుకని ఇవన్నీ వీటికి కవర్స్ వేస్తున్నాను. కవర్స్ నేను వేసి స్టిక్కర్స్ అంటిస్తే మా అబ్బాయి మాత్రం పేర్లు వాడే రాసుకుంటానని చెప్పాడు. అది చాలా మంచిదే. బుక్స్ అన్నీ మోసుకురాలేక చాలా బుక్స్ ఉంటాయి, మొయ్యలేరు పిల్లలు. మంచి ఐడియాని స్కూల్లోనే క్లాస్ రూమ్లోనే వీళ్ళకి ర్యాక్స్ ఇస్తారు చక్కగా, దాంట్లోనే పెట్టేసుకోవచ్చు, వేరే బ్యాగ్లో పెట్టేసుకుని. నాకైతే చాలా ఇష్టం ఇలా బుక్స్కి కవర్లు వేయడము. టైం పట్టిద్ది కానీ బాగుంటుంది చాలా. ఆల్రెడీ చాలా వేసాను, ఇంకా ఉన్నాయి బుక్స్. అంతకుముందు మా అబ్బాయికి వాళ్ళ పెద్ద క్లాసుల ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు వేసి పెట్టారు చాలా బుక్స్. అయినా కూడా ఇన్ని బుక్స్ ఇచ్చారు, చాలా బుక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వేసి అయితే నేను రెడీగా చేసి పెట్టాను. తర్వాత రేపు ట్యూస్డే స్కూల్ ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళిపోతాడు. ఇంకా సండే మండే హాలిడేస్. ఇంకా ఈ 2 రోజులు అయితే ఏం హడావిడి ఏమి ఉండదు, లంచ్ బాక్స్ హడావిడి ఏమి ఉండదు. హ్యాపీగా మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చు చక్కగా. నేను కొంచెం స్లోగా పని చేసుకుంటా కాబట్టి ఇలా ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను, పొద్దున్నే హడావిడి లేకుండా. ఇంకా ఈరోజైతే ఈవినింగ్ స్నాక్కి నార్మల్గానే దోశ చేస్తానంటే రోజు ఆ ప్లెయిన్ దోశ నేను తిన్ను, ఏముండేది దాంట్లోనే మా అబ్బాయి అంటున్నాడు. ఇంకా దాని మీద నేను ఇట్లా కొంచెం క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా మిర్చి ఇవన్నీ కలిపి తురిమేసి దీని మీద వేసి నల్లకారం వేసి పైన నేను చీజ్ గ్రేట్ చేసి వేసాను. రోజు స్పెషల్గా వెరైటీ స్నాక్స్ చేయాలంటే మనం చేయలేం కదా. ఇంట్లో ఉన్నదేదో తినాలి అంటే అలా అయితే ఒప్పుకోరు, రోజు వెరైటీ ఉండాలంటాడు అబ్బాయి. ట్రై చేస్తాను ఏదో ఒకటి అలా చేయడానికి. ప్రస్తుతం అయితే ఇలా నేను దోశని ఇలా చేసి ఇచ్చాను, నచ్చిందంట, తింటున్నాడు.
ఇలా నెక్స్ట్ మళ్ళీ ట్యూస్డే నుంచి సాటర్డే దాకా నేను మా కుకింగ్ ఎలా ఏమేం చేశాను, ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కుకింగ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. నేనైతే ఎక్కువ తక్కువ టైంలో కుకింగ్ అయిపోయేలాగా ఉండాలి, అలాగే సింపుల్గా ఉండాలి, ఫుడ్ లైట్గా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి, ఇలా దాన్ని బేస్ చేసుకుని నేను కుకింగ్ చేస్తాను. ఇలా ఎక్కువ టైం పట్టే వంటలు అవి చేయాలంటే అంత టైం అంతా కిచెన్లోనే సరిపోతుంది. అలాగే మా ఇంట్లో అయితే హౌస్ హెల్ప్ ఎవరు లేరు, ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. అందుకే స్కూల్ ఉన్నప్పుడు త్వరగా అయిపోయాయి. మా అబ్బాయికి నచ్చి వాడు తినేవి మాత్రమే నేను చేస్తాను.